రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు సాగిస్తున్న అక్రమ మైనింగ్ మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. రాజేంద్రనగర్ మానసా హిల్స్లో ఎలాంటి అనుమతులు లేకుండా మంత్రి పొంగిలేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కొండలను పిండి చేయడంపై మండిపడ్డారు. అదేవిధంగా సీఎం రేవంత్ అల్లుడి అనుచరులకు ఎలాంటి ఓపెన్ బిడ్డింగ్ లేకుండా 17 ఎకరాల ప్రభుత్వ భూమిని కట్టబెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. పేదల ఇండ్లను కూల్చే హైడ్రాకు మంత్రులు వాళ్ళ బంధువులు చేస్తున్న అక్రమ క్వారీలు భూ కబ్జాలు ఎందుకు కనిపించడం లేదని నిలదీస్తారు హరీష్ రావు. వెంటనే అక్రమ మైనింగ్ నిలిపివేసి దోచుకున్న సంపదను పెనాల్టీతో సహా రికవరీ చేయడంతో పాటు అడ్డగోలు భూ కేటాయింపులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. రాష్ట్రంలో సాధారణ వ్యక్తులకు ఒక న్యాయం, మంత్రికి ఒక న్యాయమా అని నిలదీస్తారు. ఇతరులు చేస్తే అక్రమ వ్యాపారం, మంత్రి కుటుంబం చేస్తే ఆ అక్రమం సక్రమం అవుతుందా అని ప్రశ్నించారు హరీష్ రావు. ఆయా సంబంధిత శాఖలు ఎందుకు మౌనం పాటిస్తున్నాయని మండిపడ్డారు. ఈ దందాలో ఎవరెవరికి ఎంతెంత వాటాలు ముడుతున్నాయని హరీష్ రావు ప్రశ్నించారు. అధికారుల నుండి మంత్రులు, ముఖ్యమంత్రి వరకు ఎందరి చేతులు తడుస్తున్నాయని నిలదీస్తారు. మీకు ఈ గలీజు మైనింగ్ దందా కనిపించకపోతే తానే స్వయంగా వచ్చి చూపిస్తానని, అక్కడే నిజానిజాలు నిగ్గు తేల్చుదామని సవాల్ విసిరారు హరీష్ రావు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు సాగిస్తున్న అక్రమ మైనింగ్, రియల్ ఎస్టేట్ దందాలపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, ఏదైతే అక్రమ మైనింగ్ సంబంధించి బీఆర్ఎస్ డిప్యూటీ పోల్ లీడర్ హరీష్ రావు ప్రభుత్వంలో కాంగ్రెస్ సర్కారు సాగిస్తున్న అక్రమ మైనింగ్, రియల్ ఎస్టేట్ దందాలపై డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తీవ్ర ధ్వజం చేస్తూ రాజేంద్రనగర్ మానసా హిల్స్ లో ఎలాంటి అనుమతులు లేకుండా కొండలను పిండి చేస్తున్న మంత్రి పొంగులేటి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లుడి అన్యాయులకి 17 ఎకరాలు ప్రభుత్వం భూమి కట్టబెట్టినపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పేదల ఇళ్లను కూల్చే హైడ్రాకు మంత్రుల వాళ్ళ బంధువులను చేస్తున్న అక్రమ క్వారీలు, భూ కబ్జాలు ఎందుకు కనిపించడం లేదంటూ కూడా గుర్తు చేసి దోచుకున్న సంపదను పెనాల్టీతో సహా రికవరీ చేయడంతో పాటు అడ్డగోలు భూ కేటాయింపులు రద్దు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఓఆర్ఆర్ కు ఆనుకుని ఉన్న రాజేంద్రనగర్ మండలంలోని మానసా హిల్స్ ప్రాంతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంస్థ ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా అక్రమ క్వారీలు నిర్వహిస్తూ కొండలను పిండి ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు తూట్లుపరుస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని గండికొడుతూ అక్రమ క్వారీలతో సహజ సంపదను కొల్లగొట్టే గలీజు దందా చేస్తుంటే రెవెన్యూ, మైనింగ్, ఇటు ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, హెచ్ఎండి అధికారులు ఎందుకు అటువైపు కన్నెత్తి చూడడం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రులు పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో బండరాలను తొలుస్తూ అక్రమంగా తరలిస్తూ యథేచ్ఛగా వ్యాపారం చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదు, సాధారణ వ్యక్తులు ఒక న్యాయం, మంత్రికి ఒక న్యాయం అంటూ కూడా హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ ఇతరులు చేస్తే అక్రమ వ్యాపారం, మంత్రి కుటుంబం చేస్తే ఇది సక్రమం అవుతుందా అంటూ కూడా నిలదీశారు. నెలల తరబడి కొండలను పిండి చేసి భారీగా కాంక్రీట్ తరలింపు విద్యుత్ శాఖ బట్టి విక్రమార్క, పర్యావరణ మంత్రి కొండ సురేఖ, గనుల శాఖ మంత్రి వివేక్ సహా యావత్ ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు మధు నిద్ర నటిస్తుంది? ఆయా శాఖల విజిలెన్స్ విభాగాలు పనిచేయడం లేదా, లేక సహచర మంత్రి చీకటి వ్యాపారానికి ఉద్దేశపూర్వకంగానే సహకరిస్తున్నాయనే కోణంలో కూడా అనుమానం వస్తుంది. ఇందులో ఎవరెవరి ఎంతెంత వాటాలు ఉన్నాయో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అధికారులని మంత్రులు, ముఖ్యమంత్రి వరకు ఎవరి చేతులు తడుస్తున్నాయి, క్వారీలు ఎలాంటి అనుమతి లేకున్నా మంత్రి కుటుంబం అయితే సరిపోతుందా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈ అనుమతి లేకుండా అక్రమంగా క్వారీ నిర్వహిస్తున్న కొండలను మాయం చేస్తూ భారీ స్థాయిలో రాళ్లు, కాంక్రీట్లను తరలించడం చట్ట విరుద్ధమనే విషయం తెలియదా అంటూ కూడా గుర్తు చేస్తూ ఒకవైపు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందా కోసం పేదల ఇండ్లు కూల్చుడు, మరోవైపు అదే ముఖ్యమంత్రి తన అల్లుడికి అనుయాయుల క్వారీ కోసం ఎలాంటి బిడ్డింగ్ లేకుండా గంపగుత్తగా 17 ఎకరాల ప్రభుత్వ భూమి నిబంధనల విరుద్ధంగా నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టడం ఇది తీవ్ర అవినీతి అంటూ కూడా ఆక్రమించిన ప్రభుత్వం కోట్లాది రూపాయల నష్టం జరుగుతుందని ఓపెన్ బిడ్డింగ్ పిలవాలని మేము డిమాండ్ చేస్తే 3 రోజులైనా తేలు కుట్టినట్టు దొంగల ఉరకరు పరకరు అంటూ కూడా చిరస్థాయిలో మండిపడ్డారు. ఇంకోవైపు మంత్రి పొంగులేటి
అక్రమ క్వారీతో ఏకంగా కొండలనే కథం చేస్తాడు. అసలు రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వం లేక రియల్ ఎస్టేట్ కంపెనీ అర్థమవుతలేదంటూ కూడా ఎద్దేవా చేశారు. ప్రభుత్వం రక్షించాల్సిన ముఖ్యమంత్రి మంత్రులే భూ బకాసరుగా మారిస్తుంటే ఇక రక్షించేవారు ఎవరంటూ కూడా గుర్తు చేశారు. తెలంగాణ అంటే బిజినెస్ అని చిల్లర నిర్వచనాలు చెప్పే రేవంత్ రెడ్డి అండ్ కో మీ ధనదాహం అమ్ముకుంటారా అంటూ కూడా మండిపడ్డారు. ప్రభుత్వ భూములు ఉంటే పెద్దలు ఇచ్చిన ఆస్తి అని, తెలంగాణ జాతి సంపద అని, ఆ భూములను అమ్మితే భవిష్యత్తులో శ్మశానాలు నిర్మించాలంటే కూడా భూమి లేకుండా పోతుందని నాడు పిసిసి అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి ముసలి కన్నీరు కార్చిండు. ఇప్పుడు 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో కొండలను స్వయంగా మీ మంత్రి మీ అల్లుడు మాయం చేస్తుంటే ఎందుకు సహకరిస్తున్నారంటూ కూడా గుర్తు చేశారు. ఇదే తరహా హైడ్రా కూడా గొప్పలు చెప్తుంది. హైడ్రా ఎందుకు ఈ విధంగా ఇవాళ ప్రభుత్వం ఆస్తిని మంత్రి కంపెనీకి అప్పనంగా తన్నుకుపోతుంటే ఎందుకు ప్రొటెక్ట్ చేయడం లేదంటూ కూడా గుర్తు చేశారు. శని ఆదివారాలు వచ్చిందంటే చాలు పేదల ఇళ్ల మీద పడే మీదికి వెళ్లే హైడ్రా బుల్డోజర్ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న అక్రమ క్వారీ కనిపించడం లేదా అంటూ హైడ్రాపై కూడా మండిపడ్డారు. సాధారణ ప్రజలకు ఒక న్యాయం, ముఖ్యమంత్రి మంత్రికి ఒక న్యాయం, మంత్రికి ముఖ్యమంత్రి అల్లుడికి ఒక న్యాయం అంటూ కూడా గుర్తు. అదేవిధంగా ముఖ్యమంత్రి తన అల్లుడి అన్యాయుల క్వారీ కోసం ఎలాంటి ఓపెన్ బిడ్డింగ్ లేకుండా గప్పగుత్తగా 17 ఎకరాల ప్రభుత్వ భూమిని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా గుర్తు చేశారు. ఈ ముఖ్యమంత్రి అల్లుడి అన్యాయులకు మంత్రి పొంగులేటి గారి సంస్థ నిర్వహిస్తున్న అక్రమ క్వారీ సంబంధించిన ఫోటోలు వివరాలు కూడా సాక్షిగా విడుదల చేస్తున్నాను, ఇప్పటికైనా దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయా సంబంధిత శాఖలకు మంత్రులకు శాఖల అధికారులను కూడా ఈ సందర్భంగా హెచ్చరించారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.